అది కాదు ఎవరు అట్లా ఫోన్ కింద పెట్టమన్నా కింద పెట్టి పైన మీ బేరాలు చేస్తారా మీరు రాగలా సెల్ ఫోన్లు కింద పెట్టేది ఏంటి వాళ్ళే పైకి పోమని కరెక్ట్ సెల్ ఫోన్లు కింద పెట్టమని ఊరు మిమ్మల్ని అవునయా ఫోన్లు జోబీలే ఉంటాయి నీ ఫోన్ కూడా కింద పెట్టి బాగుంటుందా ఎవరు నువ్వు తప్పు చేయలేదు కదా నువ్వు రికార్డ్ చేస్తే నీకేమి అవునబ్బా నువ్వు తప్పు చేయలేదు కదా నీకెందుకు భయం నీకెందుకు ఫోన్లు కింద పెట్టమంటా ఎవరు నువ్వు తప్పుగా మాట్లాడకపోతే వాళ్ళు నీకు ఇబ్బంది ఏముంది భయం ఏముందంట పరిస్థితి అరగంట ఆగమన్నాను ఒక అరగంట అయిన తర్వాత నీ పని చేసి పెట్టాను కాదు ఇప్పుడు చేయాలంటే నేను ఫోన్ చేసినాను అది సార్ జరిగింది దాంట్లో నేను ఏదైనా తప్పు మాట్లాడాలంటే చూడండి సార్ దానికి ముందు రోజు రాలా నీ కాడికి తిరుపతి వాళ్ళు రాలా తిరుపతి రాలా నీ కాడికి ముందు రోజు నీ కాడికి ముందు రోజు వచ్చాడే లేదా ముందు రోజు వచ్చినాడు లోన్ తీసుకుంటాడు అతను ఏమన్నా ఆశీర్వాదాలు 10 లక్షలు లోన్ తీసుకుంటాడు లోన్ అంటే ముందు రోజు వచ్చినప్పుడు అతను లోన్ తీసుకుంటాడు మన పంచాయతీలో రెండిల్లు సీజ్ అయ్యండి రెండిల్లు సీజ్ అయ్యండి భాస్కరనా రెండిల్లు బ్యాంక్ లోన్ కట్టి సీజ్ అయ్యండి పాత పంచాయతీ సెక్రటరీ అడిగారా ఒక నిమిషం ఉండు నన్ను ఏమన్నా సార్ నిన్న నువ్వు తలసప్ప చెప్తే నువ్వు చెప్తే మీకు పని చేయాలన్నా నేను అదే చెప్పిన నేను చెప్తే కరెక్ట్గా చెయ్యి మా పార్టీ కూడా చనిపోయారు అసలు ఒక్క పని కూడా కావట్లేదని అన్నా జాబ్ కార్డు ఎంత తీసుకుంటాం జాబ్ కార్డు పిలిపిస్తాం నిన్న కాదు మొన్నేమో పొద్దునేమో చెప్తే అలా వాడు హరిబాబు అనేవాడు ఒడిపాలి వాడు చేస్తుంటే వాడికి మాత్రం సంతకాలు పెట్టాడు తిరగ ఇచ్చిన బాట నువ్వు వేరుశనక్కాయల మిల్లి కాడికి వెళ్ళి ఎంత డిమాండ్ చేసేవాళ్ళని వాళ్ళని పిలవమంటారు డబ్బులు లేకుండా రాత్రి 20 రూపాయలు ఎక్కడ అమ్ముతారా పెట్రోల్ గవర్నమెంట్ దాని గురించి ప్రజలు దాని గురించి దేనికి కట్టాలన్నా 45 రూపాయలు కట్టాలా దేనికి అంటే మన పంచాయతీలోనే ఉందా పర పంచాయతీలో ఉందా ఎన్ని కదనా అన్ని పంచాయతీల్లో ఉందా మన పంచాయతీలోనే ఉంది ఇదే 45 రూపాయలు దేనికి 45 రూపాయలు దేనికి కట్టాలి కాదు నువ్వు చెప్పనా మీకు 45 రూపాయలు అంటే ఇంట్లో ఉన్న ఒక మనిషి కట్టాలా లేదా ఇంటికి ఒక మనిషి కట్టాలా ఎవరు కట్టాలి ఇంటి పన్నుకు కానీ ఇదేనికి ఆల్రెడీ మనీ తీసుకుంటాను కదా జర ఇచ్చేందుకు 60 రూపాయలు ఎంతో తీసుకుంటాడు నువ్వు అడిగేది ఏముంది ఇప్పుడు అతను కంప్యూటర్ అతను ఇస్తుంటాడు అతనికే డబ్బులు ఇచ్చిపోతుంటాడు ఏం లేదంట చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే చెప్తారు అప్పుడు నీతో చెప్పిన ఏం లేదబ్బా ఎమ్మెల్యే ఆఫీస్లో ఆ రోజు కిరణ్ నాథ్ చెప్పాడనా కిరణ్ చెప్పాడు గుర్తు 3 నెలలు నేను ఎప్పుడు ఎవరు కిరణ్ చెప్పాడు కదా అశోక్ డాబాలో బీరు తాగుతుంటే అన్న ఆ రోజు మధ్యాహ్నం పట్టేది తాగిన నువ్వే చెప్తే కదా నాకు బస్ అదేంటంటావు ఓడి అమ్మ వాడు అశోక్ అని ఫోన్ చేయవా ఫోన్ చేయి జీవి గడ్ దగ్గర నీ మీదక జీవి గడ్ వచ్చింది అశోక్ వంశీ మీదకి కంప్యూటర్ నా మీద కాదు ఒకరోజు సమాచారం కూడా సేకరించేటప్పుడు తీసుకో నువ్వు బాగాలే జనీను నువ్వు జనీను పసుపులేటి మాధవ 5000 జనీను వాడికి లోన్ శాంక్షన్ అయింది కదా వాడికి లోన్ శాంక్షన్ అయింది ఎవరైంది కాలా కాలేదు మాధవ కాలేదనా ఉదయం నిన్న సాయంకాలం నేను మాట్లాడినా కాలేదు మాధవకి కాలేదు నువ్వు 5000 తీసు అదే ఒడిపాలి అతను లావుట్ అతను పసుపులేటి మాధవ మాధవరావా ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా 5000 తీసుకోవాలా నువ్వు పిలిపిమంటావా పిలిపిస్తా కృష్ణరాజు మాధవ తీసుకురా
మాస్టర్ ఇచ్చిన గ్రూపులు ఉంటాయా? అది ఇట్లే ఉంటాయి సార్. పంచాయతీరాజు ఇప్పుడు కాంట్రాక్ట్ చేస్తుండ్రు, 200 కోట్లు 400 కోట్లు చేసుకొని నువ్వేమంటావు? మాధవ్ ఇలేదంటావు. మాధవ్ వచ్చి చెప్తే మానవ చెప్తే దాని గ్రూపులు ఉండాలా? నువ్వు గిట్టిగా ఉద్యోగం చేస్తే ఉద్యోగం చెప్తావు. అవునా? అంతే కదా. నువ్వు తీసుకున్నావు లేదు మనిషి వాడు చెప్తాడు వచ్చి. ఇప్పుడు ఇందులే వాడే చెప్తాడు. అప్పుడు లేకపోతే కదా నువ్వు 5,000 తీసుకున్నాడు కానీ వాడు ఇంటి పని కాచి ఉంటే అది రాసి చాలు. ఎవరు ఎక్స్ట్రా తీసుకున్నట్టు నువ్వు నాకెందుకు దండం పెట్టేది? నువ్వు నేనేమన్నా దేవుణ్ణి పెట్టుకోవా దండమా? మాకెందుకు పెడతావు దండాలు? నువ్వు నేను పోతాను. నేను ఎడదాకా వచ్చే అవసరం లేదు. ఎవరు నాన్న మనీ? నువ్వు చెప్పిన మనిషికే చేస్తావు. నేను చెప్పే మనిషి అయితే మాని నాకైతే కుదరదు. కరెక్ట్ ఒక రోజు కుదరదు. అన్ని రూల్స్ అట్టే చేద్దులే. అట్టే చేద్దు. నిన్ను ఏపించేదానికి 100 మంది వద్దన్నారు. వద్దంటే ఏమన్నాడు? వారే ఆర్డబ్ల్యూసీ వాడు పిఆర్ కిరణ్ చెప్పేశాడు. వాళ్ళు కిరణ్ నా కాడికి వచ్చాడు. ఏంది రమేష్ మీరు పంచాయతీ తాగుబోతుంది అది ఇది అన్నాడు. లేదన్నా నా కాడ పని చేశాడు. నేను చేపించుకుంటే ఎట్లా కొట్టాను. అరగంటలో చేపించిన మాకేందా నువ్వు చేసేదా? నాయకులే మాకేంది నువ్వు చేసేది? సంజీవ్ పట్టుకో. బ్యాంక్ షాప్ కాడ నువ్వు ఎందుకు కొనవు? ఇడి పేరు ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు కొనవు? అసలు చెప్పరా? డాబాలో బ్యాంక్ షాప్ అదే. డాబా బ్యాంక్ షాప్ అదే కదా. ఆయన ఆడ తాగుతుంటే నువ్వెందుకు పోయావు? మొత్తం అసలు నిన్నేమన్నా అడిగానా? నిన్నేమన్నా ఐడి కార్డు వేసుకొని ఫోన్లు కింద పెట్టి పైకి రమ్మంటున్నా జనాల్ని. ఎవరు రమ్మనరా? వాళ్ళు రమ్మంటే పోయినా ఫోన్ వాళ్ళు కింద పెట్టి పోయినట. నీ సమస్య అని చెప్పు, కాగితం రాసిచ్చిపో. అంతేగాని నాకు వాదం ఆడబాకు. నా సమస్య ఏందా? నీ సమస్య ఏదైనా ఉంటే నేను ఆఫీసర్ని. నీ సమస్య ఏదైనా ఉంటే కాగితం రాసిచ్చిపో. నీకు ఇంటికి పంపిస్తా. ఏం కావాలన్నా డబ్బులు ఇవ్వలేకపోతున్నాయి. అందుకని కదా డబ్బులు నువ్వు నాకు అవసరం లే. నా కొడుకులు నెలకి 4 లక్షలు సంపాదిస్తుండ్రు. ఈ రూపాయితో నేను బతకడం నాకు 1,16,000 జీతం. నేనేం ఊరుకోడా లంచాలు తీసుకోవాల్సిన అవసరమే నాకు లేదు. లేకుంటే ఎందుకు ఇచ్చిన వాళ్ళు చెప్తారు పబ్లిక్ గా? ఇచ్చిన వాళ్ళు పబ్లిక్ గా చెప్తారు. ఆధారాలు చూపి మనం. ఆధార్ కావాలి అంతే. ఆధారాలు లేకుండా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఎస్సీ క్యాండిడేట్ మీద పెడితే ఐపీసీ సెక్షన్ ఇగో 221, 132, 121, 1 అట్రాసిటీస్ యాక్ట్ 1989 సెక్షన్ 3 కింద మొత్తం 8 సెక్షన్ కింద పెడతా. మొత్తం ఎందుకు? మొత్తం చెప్పిన వాళ్ళని నా మీద పిటిషన్ పెట్టిన వాళ్ళని నేను హైకోర్టులో వేసేస్తా పిల్లి ఈ రోజే. ఇప్పుడే పో. మధ్యాహ్నం కూడా తాగొచ్చి మీరు రా పదరా డబ్బాలోకి. నీ బండి నేను ఎవరు వస్తారా? నువ్వు తీసుకొని రా నాయన. సీసీ కెమెరా మొత్తం ఫోటోస్ తీనాడా? తీసుకొని రా నువ్వు. నీకు ఎందుకు నేను పంచాయతీ దగ్గర పని కోసం వస్తే అవును. నేను తాగుతా. నా డబ్బులు పెట్టి తాగుతాను. నేను తాగలేదు. సచివాలయం వస్తే తాగేదమ్మా. ఎవరు తాగారా? ఎవరు తాగారు చెప్పు. నువ్వే ఎక్కడో నా బండి ఇదిగో ఆడ గాని ఇప్పుడే దగద తిరిచి 20 మందిని పిలిపిస్తా. 20 మంది చాలా? ఇంకొక 20 మంది కావాలి దగద తిరిచా. సరే సరే చూస్తూనే కెపాసిటీ ఉంది. చెప్తాం కదా మీరెందుకు నాగరాజు నేను బోల్ తీసుకున్నాను. పంపి ఏం కాదు పంపివా? అంతే నీకెందుకు భయమా? పంపివా? నాకు అలవాట్లేదు. అలవాట్లేదు అంటే నేను చూసిన ఎరుపుకునే ఎరుపుకు కదా తాగి అయిపోయి రొట్టి తింటున్నాడు.
అబ్బే మండల కంప్యూటర్ ఆపరేటర్ తాగుతున్నది నేను కాదు. అది కూడా పెట్టు. నారాయణ కూడా ఉంది కదా పశువులు నారాయణ అడుగు ఆయన పిలువు. నాకు అలవాట్లేదు నాయన అంటుంటే నువ్వు ముందు తాగుతున్నావు అని నువ్వంటే నేను ఎట్ట నమ్మే చెప్పు. అది చూసి పిచ్చానంట అశోకన్నా హైకోర్టుకు పోవాలా, 5 మంది లాయర్లు తీసుకురా. అశోక మన పంచాయతీ సెక్రటరీ నీ డాబాలో బీరు తాగాడా లేదమ్మా? నుండమ్మా కరెక్ట్ గా చెప్పు, తాగిండా లేదా? మన పంచాయతీ సెక్రటరీకి వచ్చిన పాటే తాగాడా? ఎవరు? అశోక నేను తాగినా బీర్ అయితే తాగినాడా లేదమ్మా? ముందు తాగాడు కదా. అశోక వాడు చెప్పిన ఇంకేముందా? నువ్వు చేసిన పట్టం పట్టుకున్నావు. పట్టుకుంటా 5,000 తీసుకుని వాడు పట్టుకుంటాడు. ఈ గుళ్ళే కదా ఒడిపాలెం గుళ్ళేపా ఏడంటాడు పట్టుకుని పంట. నేను తీసుకోలేదనా అంతవరకే. మీరు ఏదైనా ఉంటే రుజువు తెలుసుకోండి. ఏమరా డబ్బులు తీసుకోలేదా? నువ్వేమన్నా ఖర్చు పెడితే నేను చెప్తున్నా. నాకు అవసరం లేదా? చేసుకోపోయిందనా? చేస్తాను. దేవుడి మీద నమ్మకం లేదు. నేను తీసుకోలేదు. నీ కాడ ఏదైనా ప్రూఫ్స్ ఉంటే పోయి కలెక్టర్ పెట్టుకో, పెట్టుకో, అందరికి పెట్టుకో. తీసుకో డబ్బులు అదే పెట్టుకో. నా కాడ తీసుకోండి. అది రాజు ఫోన్ చేసి నీ ముందు తాగిండే లేదా? మనం చెప్పకూడదు. నీకు ఎందుకు కదా నువ్వు దేవుడు కొట్టి అన్నాడు. నేను వేసిల్లా నువ్వు వేస్తున్నా ఏం చేస్తున్నావు? నువ్వు దాన్ని తాగ. అవును మాధవ విషయం లేదు రాదా? మాధవ విషయంలో ఇప్పుడు దేవుడి మీద నీకు నమ్మకం లేదన్నా? ఇందాక దేవుడి మీద నమ్మకం లేదన్నా? నమ్మకం లేదన్నా. కానీ వాడి గురించి ఆ దేవుడి మీద ఎద్దురా మాధవ నాడికి తీసుకొని వస్తాం. అత్తేపా మళ్ళీ అట్టి ఇటు నువ్వు బరి ఇటు ఏ వారం వాళ్ళు ఇచ్చి పొద్దు నేను పొద్దున్న కొనపోతుంది దానికి వచ్చుకున్నాను నేను. నాయన అన్ని రాసి ఇచ్చి నువ్వు స్టాంప్ వేసి పంపిబల్లి అదేదో ఇచ్చిన రోజే చేసుకోకూడదని ఇంకొకటి వచ్చి వాళ్ళు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి నేను మీ సెక్రటరీ మాట్లాడుతున్నాను అన్న. నేను మాట్లాడతానని నేను సర్టిఫికెట్ అప్పుడు కూడా సర్టిఫికెట్ బాబా. నేను అందరూ పొలిటికల్ అటు కాదు రైతన్నోడు మట్టి ఏం జరిగింది అసలు సచివాలయంలో? సచివాలయం సంతకం పెట్టమంటే 5,000 ఇమ్మనండి. ఎందుకని వెళ్ళారు సచివాలయం సంతకంకి? ఇది ఇంట్లోనికి పెట్టుకుని సంతకం ఇంటి పన్ను మళ్ళీ సపరేట్ 1,100. ఇంటి పన్నులు ఎంత మెన్షన్ చేస్తున్నారు డబ్బులు? 750 కానీ ఎంత తీసుకున్నారు? 1,100. ఎవరు తీసుకున్నారు? ఎవరు అతను? పంచాయత్ సెక్రటరీ. ఏం పేరు అతని పేరు? భాస్కర్. చేతికి ఇచ్చారా ఫోన్ పే చేశారా? ఎప్పుడు ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? సచివాలయంలోనే ఇచ్చారు. మీరే ఇచ్చారా? మీకు ఇంటి పన్ను కాగితం ఇచ్చారా? ఓకే. ఏ ఊరమ్మా? చెప్పండి అమ్మా. 1,500 కట్టారు. మరి దీంట్లో 315 రూపాయలు ఉంది కదమ్మా? 1,500 ఎవరికి కట్టారు? సెక్రటరీ పేరమ్మా? సరే అమ్మా. నేను 50,000 ఇస్తే 21,000 789 రాశాడు. ఎవరు? సెక్యూరిటీ బాస్. ఏ ఊరు సెక్రటరీ? నాగూరు. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇది 18/11/2024. అప్పుడు ఇతను డ్యూటీలో ఉన్నాడా? అంటే తీసుకొని ఒక 1.5 నెల అయింది. నీకు ఇచ్చింది ఏ సెక్రటరీ? భాస్కర్.